హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో లైట్ వెయిట్ జ్యువెలరీని షేర్ చేస్తూ ఉన్నానండి. మనకు లైట్ వెయిట్‌లో మంచి మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా క్లియర్‌గా చూసేద్దామండి. కొత్త బంగారు లోకం. ఫస్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి. సో, ఈ డిజైన్ వచ్చేప్పటికి విత్ ఇయర్ రింగ్స్ అవైలబుల్‌లో ఉంది. సో, ఈ కలెక్షన్ అంతా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని న్యూ బ్రాంచ్‌లో అవైలబుల్ ఉన్నాయండి. స్టోర్ వచ్చేప్పటికి పిల్లర్ నెంబర్ 771 దగ్గర అవైలబుల్ ఉంటుంది. అలాగే ప్రైస్ ఎంక్వైరీ కోసం స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్‌కు కాంటాక్ట్ చేసినట్లయితే క్లియర్ ఎస్టిమేషన్ వాల్యూని మీకు తెలియజేస్తారండి. అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్‌లో లాకెట్ చాలా ప్రిట్టీగా వచ్చిందండి. పంకిన్ బీడ్‌ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు. అండ్ టోటల్‌గా మనకు ఫ్యాన్సీ స్టోన్స్ వస్తాయండి. ఇయర్ రింగ్స్ కూడా కొంచెం హెవీ లుక్‌లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్‌ని అయితే పేర్ చేయడం జరిగింది. సో, ఈ టోటల్ ఎంటైర్ సెట్ వచ్చేప్పటికి విత్ ఇయర్ రింగ్స్ 22.78 గ్రామ్స్ గోల్డ్ వెయిట్‌లో అవైలబుల్ ఉందండి. అండ్ నెక్స్ట్ చోకర్ చూస్తూ ఉన్నామండి. చాలా బాగుంది. విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసిందండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నెక్ చోకర్ అంతా కూడా బంచ్ ఆఫ్ పర్ల్స్తో హైలైట్ అవడంతో పాటు చిన్న గోల్డ్ బాల్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి. అండ్ లాకెట్ వచ్చేప్పటికి చాలా ప్రిట్టీగా ఉందండి. సో, టోటల్గా మనకు పింక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ టోటల్ సీజెట్స్ అండి. కిందికి పర్ల్ డ్రాప్స్ని ఇచ్చారు. సేమ్ మనకు లాకెట్ ప్యాటర్న్ ఏదైతే తీసుకున్నారో సేమ్ ప్యాటర్న్లో బిగ్ సైజ్లో స్టడ్స్ని అయితే పేర్ చేశారు. టోటల్గా విత్ స్టడ్స్ ఈ నెక్ చోకర్ మనకు 10.257 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాం. సో, ఈ డిజైన్ కూడా మనకు పర్ల్స్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. సో, ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని కనుక మనం చూసుకున్నట్లయితే నెక్ చోకర్ అంతా కూడా టోటల్గా పర్ల్స్తో వచ్చేసింది. అండ్ గోల్డ్ బాల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి. అండ్ లాకెట్ వచ్చేప్పటికి మనకు నవరత్న స్టోన్స్తో ఫ్లవర్ ప్యాటర్న్ని హైలైట్ చేస్తూ తీసుకున్నారండి. ప్రెజెంట్ నవరత్న స్టోన్స్ చాలా ట్రెండ్ నడుస్తూ ఉంది. కిందికి వచ్చేప్పటికి పర్ల్ డ్రాప్స్ వచ్చాయి. సేమ్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి స్టడ్ ఇయర్ రింగ్స్ని పేర్ అయితే చేశారండి. కొంచెం బిగ్ సైజ్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా. అండ్ బిగ్ సైజ్ పర్ల్స్తో పాటు స్మాల్ సైజ్ పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి. ఈ డిజైన్ యొక్క నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 13.513 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. అలాగే నెక్స్ట్ హారం చూస్తూ ఉన్నామండి. లైట్ వెయిట్లో హెవీ లుక్లో డిజైన్ చేసినటువంటి హారం అని చెప్పొచ్చు. సో, ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నెక్ పార్ట్కి వచ్చేప్పటికి 5 లేయర్స్లో క్రిస్టల్స్తో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. అలాగే హాఫ్ వరకు మనకు సేమ్ ప్యాటర్న్ రన్ అవుతుంది. ఆ తర్వాత మనకు పర్ల్స్తో ఈ విధంగా చెక్స్ టైప్లో డిజైన్ చేస్తూ చిన్న రూబీ స్టోన్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేయడంతో పాటు లాకెట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. మనకు మురళీ కృష్ణుని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ 17.477 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో ఈ సెట్ అవైలబుల్ ఉంది. అలాగే గోల్డ్ బాల్స్తో హైలైట్ చేస్తూ 3 లేయర్స్లో డిజైన్ చేసిన మినీ లెంత్ సెట్ అండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే టోటల్గా గోల్డ్ బాల్స్తో ఎంబోజ్ అవుతూ వచ్చేసిందండి. ప్లెయిన్ బాల్స్ తీసుకున్నారు. 3 లేయర్స్ కూడా సేమ్ ప్యాటర్న్ అనేది రన్ అవుతూ వచ్చాయండి. అండ్ లాకెట్ వచ్చేప్పటికి మనకి ఈ విధంగా టోటల్ స్టోన్ వర్క్లో పీకాక్ వర్క్ మరియు ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్ని తీసుకుంటూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయండి. సో, ఈ డిజైన్ యొక్క నెట్ వెయిట్ వచ్చేప్పటికి 13.705 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. అలాగే నెక్ చోకర్లో మరొక ప్యాటర్న్ అనమాట. సో, నెక్లెస్ లాగా వేర్ చేసుకోవచ్చు. చోకర్ లాగా కూడా మనము నెక్కి అయితే పెట్టుకోవచ్చు. సో, ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జాలిమాల టైప్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. పైనంతా పర్ల్స్తో మాల హైలైట్ అయింది. అండ్ కిందికి వచ్చేప్పటికి టోటల్ రూబీ బీడ్స్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ అనేది ఎలివేట్ అయింది. క్యూట్ పెండెంట్ వచ్చిందండి. సో, ఎమరాల్డ్ స్టోన్తో హైలైట్ చేస్తూ చుట్టూ సీజెడ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. అండ్ 13.717 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి. బ్యాక్ థ్రెడ్ వస్తుందండి. కలెక్షన్ అన్నింటికీ కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుంది. బ్యాక్ చైన్స్లో మోడల్స్ అనేది సపరేట్గా అవైలబుల్ ఉంటాయి. మనం సపరేట్గా బ్యాక్ చైన్స్ కావాలి అనుకుంటే సపరేట్గా తీసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ హారం అండి. సో, పర్ల్స్ మరియు క్రిస్టల్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి మరొక లాంగ్ హారం చూస్తూ ఉన్నాము. సో, ఈ డిజైన్లో కూడా మనకు లాకెట్ హైలైట్ అవుతుందండి. సో, ఈ డిజైన్ లాకెట్ చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి పికాక్ కాంబినేషన్లో రావడంతో పాటు టోటల్ సీజెడ్ ఫ్యాన్సీ స్టోన్స్ అండ్ కిందికి పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు. 18.681 గ్రామ్స్లో ఉందండి. లైట్ వెయిట్లో హెవీ లుక్ కావాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ కలెక్షన్కి వెళ్ళిపోవచ్చండి. అండ్ నెక్స్ట్ మోడల్ అనమాట. సో, ఈ డిజైన్ కూడా చాలా యూనిక్గా వచ్చేసింది. లాకెట్ ఎస్పెషల్లీ ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దామండి. సో, ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా పర్ల్స్ మరియు
క్రిస్టల్ కాంబినేషన్లో ఆల్టర్నేటివ్గా హైలైట్ అవుతూ వచ్చేసింది. అలాగే ఇందులో మనకు కోరల్స్ని డిఫరెంట్గా ఫ్లవర్ ప్యాటర్న్లో హైలైట్ చేస్తూ తీసుకున్నారండి. చాలా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ లాకెట్ చూసుకున్నట్లయితే మనకు గణేశునితో హైలైట్ అవ్వడంతో పాటు కిందికి కోరల్స్, క్రిస్టల్స్, అలాగే సీజెడ్ స్టోన్ కాంబినేషన్ వచ్చేసిందండి. సో ఈ డిజైన్ యొక్క నెట్ వెయిట్ వచ్చేప్పటికి 17.03 గ్రామ్స్ ఉంటుంది. అండ్ ఈ కలెక్షన్ అన్నింటికి వేస్టేజ్ వచ్చేప్పటికి ఎస్టిమేటెడ్ వేస్టేజ్ వచ్చేప్పటికి 21% పడుతుందండి. మనం ఫైనల్ చేసుకున్నట్లయితే చాలా వరకు వేస్టేజ్ అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ పర్ల్స్తో డిజైన్ చేసినటువంటి మరొక సెట్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్లో కూడా లాకెట్ వచ్చేప్పటికి మనకు ఎలిగెంట్గా ఉందని చెప్పొచ్చు. పీకాక్ వర్క్లో ఎలివేట్ అవడంతో పాటు ఎమరాల్డ్ స్టోన్ని హైలైట్ చేశారు. కిందికంతా కూడా బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి. సో ఈ డిజైన్కి పేర్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ కూడా మనకు హ్యాంగింగ్స్ టైప్లో బిగ్ సైజ్లో తీసుకున్నారండి. దిద్దు ఎమరాల్డ్ స్టోన్ అండ్ సీజెడ్స్ కాంబినేషన్లో వచ్చేసింది. హ్యాంగింగ్ కూడా పీకాక్ వర్క్లో ఎలివేట్ అయింది. టోటల్ ఎంటైర్ సెట్ యొక్క నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 23.353 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. అలాగే నెక్స్ట్ హారం అనమాట 3 లేయర్స్లో వచ్చినటువంటి డిజైన్ అనమాట. మనకు లైట్ వెయిట్లో ఈ డిజైన్ ఉందండి. సో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే క్రిస్టల్స్ మరియు పర్ల్స్ కాంబినేషన్ అనేది తీసుకోవడం జరిగింది. టోటల్గా మనకు ఈ డిజైన్ అంతా కూడా 3 లేయర్స్లో ఇదే విధంగా రన్ అవుతుందండి. అండ్ లాకెట్ చూసుకుంటే గణపతిని హైలైట్ చేస్తూ 2 సైడ్స్ పికాక్ వర్క్ మరియు పైన స్టోన్ వర్క్లో చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది తీసుకోవడం జరిగింది. కిందికి పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయండి. సో ఈ డిజైన్ యొక్క నెట్ వెయిట్ 13.75 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. అలాగే హెవీ లుక్లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్ సెట్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు కోరల్స్ మరియు సీజెడ్స్ కాంబినేషన్ రావడంతో పాటు నెక్ పార్ట్ అంతా కూడా టోటల్ పర్ల్స్ మరియు కోరల్స్తో ఎంబోజ్ అయిందండి. అండ్ లక్ష్మీదేవితో పాటు ఆల్టర్నేటివ్గా కోరల్స్తో ఫ్లవర్ ప్యాటర్న్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు. అండ్ టోటల్గా పర్ల్ డ్రాప్ కాంబినేషన్ అనేది తీసుకోవడం జరిగిందండి. చాలా చాలా గ్రాండ్గా ఉంది. పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుందండి. 23.034 గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉందండి ఈ సెట్ యొక్క వెయిట్ వచ్చేప్పటికి. అలాగే క్యూట్గా డిజైన్ చేసినటువంటి మరొక ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ మనకు విత్ ఇయర్ రింగ్ 7.088 గ్రామ్స్లో అవైలబుల్ ఉంది. ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకుంటే టోటల్గా మనకు పర్ల్స్తో హైలైట్ అవ్వడంతో పాటు లాకెట్ వచ్చేప్పటికి ప్రిటీ లాకెట్ అండి. సో పింక్ స్టోన్ కాంబినేషన్ చుట్టూ ఫ్లవర్ ఫినిషింగ్ వచ్చేసింది. అండ్ ఈ డిజైన్కి పేర్ చేసిన ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. స్టడ్ టైప్లో డిజైన్ చేశారు. రూబీ స్టోన్ అండ్ సీజర్ స్టోన్ లాకెట్ ఏదైతే ఉందో సేమ్ ప్యాటర్న్లో మనకు ఇయర్ రింగ్స్ అనేది ఇచ్చారండి. సో ఎంటైర్ సెట్ అంతా కూడా మనకు లైట్ వెయిట్లో వచ్చేసింది. 7.088 గ్రామ్స్ ఈ డిజైన్ యొక్క వెయిట్ అయితే ఉంది. కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి. ఇదండి వాళ్ళ వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.